సింహాచలం అప్పన్న చందనోత్సవం రోజు గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ ముగిసింది. సింహాచలంపై రక్షణ గోడను కేవలం నోటి మాటతోనే నిర్మించారని, ఎలాంటి అనుమతులు లేవని విచారణ కమిటీ తేల్చింది. 2 రోజుల పాటు విచారించి పలువురు నుంచి వివరాలు సేకరించారు. ఈ దుర్ఘటనపై నివేదికను ఇవాళ ప్రభుత్వానికి విచారణ కమిటీ అందజేయనుంది. ఆలయ అధికారులు నోటిమాటగా చెప్పడంతోనే కాంట్రాక్టర్ హడావుడిగా పనులు చేపట్టారని, గోడ డిజైన్, మెటీరియల్ విషయంలోనూ అధికారులు బాధ్యత తీసుకోలేదని విచారణలో తేలింది. కూలిన గోడ నుంచి నమూనాలు తీసుకుని పరీక్షలకు పంపారు. మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయాలనుకుంటే అనుమతులు తీసుకోవాలని, కానీ అలా చేయలేదని తేలింది. మరో నెల రోజుల తర్వాత పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని, ఘటన జరిగిన రోజున్న భక్తుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నామని విచారణ కమిటీ చెబుతోంది. సింహాచలంలో గోడ కూలిన ఘటనకు సంబంధించి పలువురిపై చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీ సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవో, ఈఈ, ఇంజనీరింగ్ అధికారులు, మరికొందరు అధికారులు మొత్తం 8 నుంచి 10 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గోడ నిర్మించిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు. నిర్మాణం తర్వాత కనీసం 15 రోజులు క్యూరింగ్ చేయాలి. అలా చేయలేదని తేలింది. అదేవిధంగా గోడ నిర్మాణానికి పునాదులు వేసేటప్పుడు మధ్యలో ఐరన్ వాడాలి. అది చేయలేదని కమిటీ గుర్తించింది. వీటన్నిటికీ కాంట్రాక్టరే పూర్తి బాధ్యత వహించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సింహాచలంలో గోడ కూలిన ఘటనకు సంబంధించి పలువురుపై చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీ సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, యామిని, ఏదైతే 3 మెన్ కమిటీని ప్రభుత్వం నియమించిందో నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా 2 రోజుల పాటు విచారణ చేపట్టింది. ఈ విచారణలో దేవాదాయ శాఖ అధికారులు, ఇటు టూరిజంతో పాటుగా ఆ సమయంలో ఉద్యోగంలో అక్కడెక్కడెవరు రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, వీళ్ళందరినీ విచారణ చేపట్టింది. మరోవైపు ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అసలు నిర్మాణం ఉందా లేదా, ఆగమ శాస్త్రాల ప్రకారంగా ఇక్కడ నిర్మాణం చేస్తున్నారా లేదా, స్థానాచార్యులు అలాగే ప్రధాన అర్చకులు వీళ్ళందరి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి అభిప్రాయాలను కూడా పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేసినటువంటి పరిస్థితి. ఆ నివేదికను కూడా ఈ రోజు ముఖ్యమంత్రికి ఆ కమిటీ సమర్పించనుంది. సో ప్రధానంగా వీళ్ళు అక్కడ ఏంటంటే ఈ పొరపాటు జరిగింది ఏదైతే ఉందో నిర్మాణం నాసిరకంగా ఉంది. అయితే ఈ నిర్మాణం సంబంధించి ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయి బాధ్యత అనేది అధికారులు ఎవరు తీసుకున్నటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్ నిర్మించమండంతో కాంట్రాక్టర్ మీరు నిర్మించారని ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు. అంటే అధికారికంగా ఇది కట్టాలని మాత్రం ఎవరు అధికారికంగా చెప్పినటువంటి పరిస్థితి, బాధ్యత తీసుకోవడం లేదనే విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇదంతా ఒక నోటి మాటతోనే జరిగింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు అక్కడ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో ఆ ఉల్లంఘనలు కూడా, అంటే మాస్టర్ ప్లాన్ లో చేసినటువంటి వాటికి స్థానాచార్యులు అలాగే శాస్త్రోక్తంగా కూడా చేర్పులు మార్పుల విషయంలో ఎలాంటి సలహాలు సూచనలు పాటించలేదు, డీవియేషన్స్ ఉన్నాయనే విషయాలని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దీనిపైన ప్రధానంగా ఖచ్చితంగా కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి అధికారుల వరకు అందరిది బాధ్యత ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరి మీద సిఫార్సు చేస్తారు, ఖచ్చితంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల మీద అయితే వేటు పడేటువంటి అవకాశం అయితే ఉంది. సో మరోవైపు ఇటు దేవాదాయ శాఖ, ఇటు రెవెన్యూ అధికారుల మీద సంబంధించి కూడా ఎవరి మీద చర్యలు తీసుకుంటారనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరోవైపు దీనిపైన మంత్రుల కమిటీ కూడా ఆల్రెడీ వేయడం జరిగింది.
సో మంత్రుల కమిటీ మొదట దీన్ని పర్యవేక్షించింది. వారి బాధ్యతలు ఇక్కడ జిల్లా అధికారుల నుంచి రెవెన్యూ నుంచి కింది స్థాయి సిబ్బంది, అంటే వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత ఉంది. అయితే ఇప్పుడు ఈ బాధ్యత ఎవరిని బాధ్యత చేస్తారనేది ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉండేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఒక 3-4 మీద చర్యలు అయితే ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు తాత్కాలికంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు నివేదికనే సమర్పిస్తాం. ఒక 4 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న లోపాలను కావచ్చు, భవిష్యత్తులో దేవాలయాలు ఎలాంటి సవరణ చేయాలి, వీటిపైన కూడా ఒక నివేదికను సమర్పిస్తాం. ప్రజల నుంచి ఆ సమయంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి కూడా అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటాం. ఆ ఘటన పైన ఇంకా పూర్తి స్థాయి విచారణ కూడా చేపడతామని చెప్పి కమిటీ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.